హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్. ఈరోజు మీకు వీడియోలో నిమ్మకాయ పులిహార చూపిస్తున్నానండి. చూడండి. అయితే గ్యాస్ మీద కళాయి పెట్టుకున్నానండి. చూసారు కదా. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకున్నామండి. పచ్చిమిర్చి, వేరుశనగపప్పులు, పసుపు, సాల్ట్, ఇంగువ అన్నీ రెడీ చేసుకున్నామండి. పచ్చెనపప్పు, ఆవాలు కూడా రెడీ చేసుకున్నాము. అయితే మీరందరూ కూడా నా ఛానల్ని చూస్తున్నందుకు కూడా ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎంతగా చూస్తున్నారో అందరికీ ధన్యవాదాలండి. చాలా బాగా చూస్తున్నారు, అందరూ కూడా బాగా ఇదవుతున్నారండి. చాలా ధన్యవాదాలండి. అలాగే ఈరోజు నిమ్మకాయ లెమన్ పులిహార మీకు చూపిస్తున్నానండి. చూడండి, నిమ్మకాయ పులిహార. అయితే అటు రైస్ కూడా ఉడుకుతుందండి కుక్కర్లో. ఇటేమో హీట్ ఎక్కింది, దానిలో ఆయిల్ కూడా వేసుకున్నా కదండి. పుట్నాలు కూడా, వేరుశనగ పప్పులండి, అవి కూడా వేపుతున్నాం. చూడండి, వేరుశనగ పప్పులు కూడా వేగుతున్నాయి. అవి వేగినాక వాటిని తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే పుట్నాలు కూడా, అది పప్పులు కూడా చాలా తక్కువగా వేగుతున్నాయి. అవి వేగినా మాడిపోతాయి కదండి. అందుకనే ఫస్ట్ వేపేసుకొని వాటిని ఒక బౌల్లో పెట్టేసుకోవాలండి. చూసారు కదా. అన్నం కూడా అయిపోయిందండి, విజిల్ వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కింది కదా. పచ్చెనపప్పు అవి కూడా, అది కూడా అన్నం కూడా అయిపోయింది. అన్నం రెడీ అయిపోయిందండి. అలాగే ఇప్పుడు పచ్చెనపప్పు అవి కూడా వేసుకొని వేపాలండి. అన్నం కూడా ఈలోపు చల్లారాలి కదండి, అందుకనే తీసి బయట పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను కదా, అది హీట్ ఎక్కిందండి. ఇప్పుడు అది పచ్చిశనగపప్పు, ఆవాలు అవి కూడా వేసుకొని వేపాలండి. పచ్చెనపప్పు, ఆవాలు కూడా వేసాము. దానికి కావాల్సినవి క్యారెట్ తురుము అవి కూడా రెడీ చేసుకున్నామండి. కొత్తిమీర, క్యారెట్ కూడా పులిహోరలో అవి కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు మామిడికాయలు కూడా వస్తుంది కాబట్టి మామిడికాయ పులిహోర కూడా మీకు చూపిస్తాను, ఒకరోజు చేస్తాను. మామిడికాయ కూడా ఇప్పుడు లెమన్ అండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5 పాయలు కూడా ముక్కలుగా బారుగా కోసుకున్నాము. అవి పచ్చెనపప్పు వేగుతుండగానే వేసేయాలి. అవి కూడా వేగుతున్నాయి, చూసారు కదా. ఇప్పుడు చింతపండు పులిహోర చాలామంది ఇష్టపడతారు, లెమన్ పులిహోర ఇష్టపడతారు కదా. అలాగే ఇప్పుడు లెమన్ చేసామండి. కొంతమందికి లెమన్ అంటే ఇష్టం, కొంతమందికి చింతపండు అంటే ఇష్టం. అలాగే మనం మామిడికాయ పులిహోర కూడా చేసుకోవచ్చండి, అది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఇప్పుడు లెమన్ పులిహోర చూపిస్తున్నాం కదా. నిమ్మకాయ పులిహోర అండి ఇది. అయితే అన్నం కూడా ఆరబెట్టేసామండి. అన్నం ఉడికిపోయింది కదా, ఆరబెట్టుకున్నాము. అన్నం కూడా, తాలింపు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, ఎందుకంటే పసుపు కూడా ముందు తాలింపులోనే వేసుకోవాలి, స్మెల్ రాకోకుండా. కొంతమంది అన్నం వేడివేడి అన్నం మీద కూడా వేసుకుంటారు. ఇంగువ కూడా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి, పులిహోర అయినా ఏదైనా సరే. సాల్ట్ కూడా వేసుకోవాలి, తగినంత సాల్ట్ వేసుకోవాలండి. దానిలోనే వేసేసుకున్నాం, తిప్పుకున్నాం కదండి. పచ్చిమిరపకాయ, తాలింపు దినుసులు కూడా మాడనీకోకుండా తక్కువ మంటలో పెట్టుకొని వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు నిమ్మకాయ కూడా నేను పిండుకొని ఒక గిన్నెలో పెట్టుకున్నాం, బౌల్లో. ఆ నిమ్మకాయ రసం కూడా దానిలో పోసేసాము. తాలింపులో పోసేస్తే కొంచెం ఆ ముక్కలకు కూడా పట్టి పుల్లగా ఉంటాయి అని చెప్పి అలా పోసేసామండి. అన్నం కూడా ఆరబెట్టుకున్నాం కదా, అన్నంలో ఈ తాలింపు వేసేసాము. లెమన్ కూడా, నిమ్మకాయ కూడా పిండుకున్న రసాన్ని కూడా నేను దానిలో పోసేసాను కదా. అది చూసారు కదా, వేడి వేడి పులిహోర కూడా రెడీ అయిపోతుందండి. నిమ్మకాయ పులిహోర, దానిలో వేయించిన వేరుశనగకాయ పప్పులు కూడా
వేపేసుకున్నాం కదండి, అవి కూడా పక్కన పెట్టుకున్నాం. కలిపేసానండి. కొత్తిమీరను క్యారెట్ కూడా తురుముకున్నాము. అవి కూడా వేడి వేడి అన్నంలో కలిపేసేయాలి. క్యారెట్ కూడా ఏమి ఏపక్కర్లేదండి, దానిలో కలిపేసుకుంటేనే చాలు. వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. అలా కోరుకోవాలి. చిన్న ముక్కలైతే కొయ్యకూడదు. క్యారెట్ కోరుకోవాలి. కోరుకుంటే సన్నగా రజనలాగా వస్తుంది కాబట్టి చాలా బాగుంటుందండి. నేను అలా కలిపేసుకున్నాను. వేడివేడి పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత టేస్ట్గా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా బాగుంది కదా. మీరు కూడా ఇలా చూసి రెడీ చేసుకోండి అండి. నిమ్మకాయ పులిహోర. నిమ్మకాయ పులిహోర అంటే మనకి ఈజీగా అయిపోయే పని అండి. అదే చింతపండు అయితే మనం నానబెట్టాలి, ఇవన్నీ చాలా ఉంటుంది. వేడి వేడి పులిహోర రెడీ అండి.